దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. శ్రీనగర్ లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. బుద్గామ్ పోలింగ్ బూత్ పైకి ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. మరికొన్ని చోట్ల వేర్పాటువాదులు ఘర్షణకు దిగారు. రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. పోలింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ దాడుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని భీండ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి జరిగింది. పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కారుపై రాళ్లతో దాడి చేశారు కొందరు దుండగులు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో వెంటనే అక్కడి నుంచి పక్కకి తప్పుకున్నారు అభ్యర్థి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. पोलिंग बूथ है तो हम लोगों ने हमारे गुम्मा मारा है। किन्होंने मारा? गांव के लोग ही थे। ఎనిమిది రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన నియోజకవర్గాలకు ఈసీ బైపోల్ నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని రాజౌరి గార్డెన్, జార్ఖండ్ లితిపరా, కర్ణాటకలోని రాజస్థాన్లోని ధోల్పూర్ నియోజకవర్గం, వెస్ట్ బెంగాల్లోని కాంతి దక్షిణ్తో పాటు అసోం, హిమాచల్ ప్రదేశ్లోని 2 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ ఈ నెల 13న నిర్వహిస్తారు. శ్రీనగర్ లోక్సభ ఫలితాన్ని మాత్రం ఏప్రిల్ 15న ప్రకటిస్తారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రోగుల కోసం వచ్చే సహాయకుల కోసం దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణతో పాటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. గతంలో క్యాన్సర్ కోసం అధునాతన చికిత్స అందుబాటులో ఉండేదని కాదన్నారు చంద్రబాబు. తన అత్తగారు క్యాన్సర్తో ఎంతో బాధపడ్డారు. ఆమెను విదేశాలకు తీసుకెళ్లి చికిత్స అందించినట్టు చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని, ఆ తర్వాతే ఈ బసవతారకం ఆసుపత్రికి అంకురార్పణ జరిగిందన్నారు. జీవితం నా ఉద్దేశ ప్రకారం మనం బాగుండడమే కాకుండా సమాజం బాగుండాలి. మనకు తోచిన విధంగా సమాజం కోసం మనం ఖర్చు పెట్టాలి, సేవాభావంతో పనిచేయాలి. అప్పుడే సమాజం కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక రియల్ మోడల్. ఎందుకు మోడల్ అంటున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ప్రాఫిట్లో 2% సర్వీస్ ఖర్చు పెట్టాలి. 100 కోట్ల లాభం వస్తే 2 కోట్ల రూపాయలు సర్వీస్ ఖర్చు పెట్టే విధంగా ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. కానీ ఈ ట్రస్ట్ మీరు ఒకసారి చూస్తే ఒక లీడర్షిప్తో కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని సంఘటితపరిచి పేదవాళ్లకు సేవలు చేసే ఏకైక ట్రస్ట్ నా ప్రకారం ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు చూశాను. బాలకృష్ణ గారు అయితే విదేశాలకు కూడా వెళ్ళాడు, చాలా దగ్గరికి వెళ్తున్నాడు. ఈ ట్రస్ట్ యొక్క విశిష్టత ప్రమోట్ చేస్తున్నాడు. దీని అవసరం కానీ చేసే సేవా కార్యక్రమాలు 10 మందికి చెప్పడం, తద్వారా 10 మందిలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి వాళ్ళు కూడా డబ్బులు డొనేట్ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, బాపన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. క్యాన్సర్ ఆసుపత్రి వ్యాపార దృష్టిలో కాకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు చెప్పారు బాలకృష్ణ.
దాతల సహకారంతో ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నామన్నారు. ఆసుపత్రికి సహకారం అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు బాలయ్య. ఆయన అమ్మగారు ఆలపాటి కళావతి గారు, అలాగే తండ్రి గారు ఆలపాటి రవీంద్రనాథ్ గారి పేర్లతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు మా డామిటరీలో లోపల ఆసుపత్రిలో మధ్యాహ్నం భోజనం ఉచితంగా ఇస్తుంటారు. ఇప్పుడు ఆలపాటి బాపన్న గారేమో పొద్దున బ్రేక్ఫాస్టు అలాగే రాత్రి భోజనం కూడా ఉచితంగా పెడతానని ఆయన ఇప్పుడే నాతో చెప్పడం జరిగింది. ఆయన ఉదారతకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మొత్తం ఫర్నిచర్, లోపల ఉండే ఫర్నిచర్ అంతా కూడా ఆయనే సప్లై చేస్తానని చెప్పారు. మరొకసారి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆసుపత్రి కూడా ఈ ఆధునీకరణ ఈ యంత్రాల్లో జరుగుతున్నది. దానికి తోడుగా ఆసుపత్రి కూడా ధీటుగా ఇప్పుడు మన ఈ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేయడం జరిగింది. అది ఇంకొక 3 నెలల్లో ఆ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే టోమోగ్రఫీ AERB పర్మిషన్ వచ్చేసింది. ఇంకొక 2 నెలల్లో దాన్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇలా ముందుకెళ్తూ ఆసుపత్రి సేవలు అందిస్తూ ఏ విజన్తో అయితే, ఏ మిషన్తో అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆసుపత్రిని స్థాపించారో దాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తున్నందుకు, దీనికి నేను చైర్మన్గా ఉన్నందుకు, అంటే నా తోటి మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు, అందరి యొక్క డాక్టర్లు అండ్ స్టాఫ్ సిబ్బంది వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలకు సమ్మర్లోనూ స్వైన్ ఫ్లూ ఎక్కువగా విజృంభిస్తుండటంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. మాసబ్ ట్యాంక్లోని మహావీర్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించారు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి. చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రులకు ప్రభుత్వం సహకారం అందిస్తామన్న మంత్రి ప్రజలకు మరిన్ని వైద్య మెరుగైన సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్ చాలా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి అయినా గవర్నమెంట్తో పాటు ఈ చారిటబుల్ ట్రస్ట్స్ అయితే ఉన్నాయో మరి చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అట్లా ముఖ్యంగా హెల్త్ సెక్టర్లో మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అవసరం కూడా. మరి అట్లాగే మహావీర్ ట్రస్ట్ వాళ్ళు ఇంకా ముందు ఇంకా ఎక్కువ సేవలు బీద ప్రజలు అందించాలని కోరుతా ఉన్నాను. స్వైన్ ఫ్లూ విషయంలో మరి ఈ మధ్యన మళ్ళీ గాంధీ హాస్పిటల్ కొంతమంది పిల్లలు పేషెంట్గా రావడం జరిగింది. 9 మంది రావడం జరిగింది. మరి దాంట్లో మరి వాస్తవానికి స్వైన్ ఫ్లూ అనేది వింటర్లో కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు సమ్మర్లో కూడా మరి కొంచెం ప్రబలుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని దీన్ని స్టడీ చేసి ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది మరి పరిశీలిస్తూ ఉన్నాం. మరి పేషెంట్స్కు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయిలో అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో స్పెషల్ వార్డుని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాల ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. ట్రీట్మెంట్ విషయంలో ఏ చిన్న లోపం కూడా రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. కాకపోతే ఎందుకు ప్రబలుతుంది అనే దాని మీద కూడా దాన్ని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే వచ్చిన తర్వాత ఈ స్వైన్ ఫ్లూ అనేది రాకుండా చూడడంతో పాటు వచ్చిన తర్వాత ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి